మన డైట్లో మనకు కావాల్సిన మ్యాక్రో మరియు మైక్రోన్యూట్రియంట్స్ స్థూల పోషకాలు ఇవి మనకి ఎక్కువ మొత్తంలో కావాలి. మ్యాక్రోన్యూట్రియంట్స్ కింద కార్బోహైడ్రేట్స్, ఇవి రక్తంలోకి గ్లూకోజ్ లాగా మారిపోతాయి. ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ లాగా మారిపోతాయి. ఫ్యాట్స్ ఫ్యాటీ యాసిడ్ లాగా మారిపోతాయి. ఫైబర్ ప్రాసెస్ డిఫరెంట్ కానీ అన్ని ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లలో మనకి ఇది జీర్ణమయ్యే మరియు జీర్ణం కాని రూపంలో దొరుకుతుంది. మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఇవి మనకు కొంత మొత్తంలో కావాలి. వీటిలో వైటమిన్స్ ఏ, బి, సి, డి, ఈ, యు, కే అలాగా. మినరల్స్ సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, జింక్, క్రోమియం, సెలేనియం అలాగా. ఈ 6 న్యూట్రియంట్స్లో ఒక కార్బ్స్ ద్వారా వచ్చే గ్లూకోజ్ తప్ప మిగతా అన్ని న్యూట్రియంట్స్ని ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అంటారు. అంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి, ఇవి మన శరీరం తయారు చేసుకోలేదు, ఖచ్చితంగా డైట్ నుంచి రావాల్సింది. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వీటి కూడా మన శరీరం తయారు చేసుకోలేదు, ఇవి ఖచ్చితంగా మన డైట్ నుంచి రావాల్సిందే. ఫైబర్, వైటమిన్, మినరల్స్ కూడా ఇవి డైట్ నుంచి రావాల్సినవే. ఒక గ్లూకోజ్ మాత్రం మన డైట్లో కార్బోహైడ్రేట్ లేకపోయినా మన డైట్ ప్రాపర్గా ఉంటే లివర్ గ్లూకోనియోజెనసిస్ ప్రాసెస్ ద్వారా శరీరంలో నిల్వ ఉన్నటువంటి కొవ్వుని గ్లూకోజ్ లాగా మార్చి మెదడు మరియు కిడ్నీస్కి అవసరమైన సమయంలో అందించగలదు. అంటే గ్లూకోజ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్ కాదు. అంటే కార్బ్స్ ద్వారా వచ్చే గ్లూకోజ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్ కాదు. ఒకసారి మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే టేబుల్ షుగర్ కాంపోజిషన్ చూద్దాం. టేబుల్ షుగర్ అంటే 50% గ్లూకోజ్, 50% ఫ్రూక్టోజ్. ఫ్రూక్టోజ్ లివర్, చిన్న ప్రేగులు మరియు కిడ్నీస్ని డ్యామేజ్ చేస్తాయి. అలానే గ్లూకోజ్ ఎసెన్షియల్ కాదు కదా, ఇది రక్తంలోకి చేరి టాప్ టు బాటమ్ అన్ని ఆర్గాన్స్ యొక్క కణాలపైన చెడు ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనకు అవసరం లేని న్యూట్రియంట్స్ కలిగిన షుగర్ని వాడకుండా మన ఇంట్లోనే న్యాచురల్గా వచ్చిన షుగర్ కేన్ జ్యూస్తో కూడా ఇలా చాలా సింపుల్గా టేస్టీ రెసిపీని తయారు చేసుకోవచ్చు. షుగర్ కేన్ జ్యూస్తో రాగి బర్ఫీ, ఫుల్ రెసిపీ నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్.